మిస్టరీస్. మిస్టరీస్ అంటే అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి కదా. అదే అన్సాల్వ్ మిస్టరీస్ అయితే మనం ప్రిడిక్షన్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇలాంటి అన్సాల్వ్ మిస్టరీస్ మీ అందరికీ చెప్పడానికి మేము వచ్చేసాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు మా ఛానల్ MV Prikal. ఫిబ్రవరి 1959న 9 స్కై హైకర్స్ మిస్టీరియస్గా చనిపోయారంట. ఇది రష్యాలో ఉన్న డైల్క్లౌ పాస్ దగ్గర అయింది. చాలా ఫేమస్ ఇన్సిడెంట్. అంటే అప్పటి వరకు ఇలాంటి ఇన్సిడెంట్ వాళ్ళకి ఎక్కడ జరగలేదు. అండ్ ఈ ఇన్సిడెంట్ మన ఊహ కూడా అందరిది. స్కై హైకర్స్ రష్యాలో ఉన్న మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి కొన్ని రోజులు గడిపాక వాళ్ళు క్యాంప్స్ వేసుకుని ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకుందామని రెడీగా ఉన్నారు. 1 ఫిబ్రవరిలో క్యాంప్స్ వేసుకొని ఉన్నారు. అంతే, వాళ్ళు మళ్ళీ రిటర్న్ రాలేదు. అండ్ వాళ్ళ జాడ కూడా కనిపించలేదు. ఏంటా అని చెప్పి సర్చెస్ అందరూ వాళ్ళ కోసం సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి 26న సర్చెస్ అందరూ సర్చ్ చేస్తుంటే వాళ్ళకి ఒక క్యాంప్ దొరికింది. అది లోపల నుంచి తెరిచి ఉండింది. ఆ ప్రాంతం చుట్టుపక్కల ఏరియాని వెతికితే ఆ చుట్టుపక్కల ఏరియా కార్నర్కి వాళ్ళ ఫుడ్ స్టెప్స్ కనిపించాయి. ఆ ఫుడ్ స్టెప్స్ని ఫాలో అవుతూ వెళ్ళగానే వాళ్ళకి ఒక 2 డెడ్ బాడీస్ కనిపించాయి. ఆ డెడ్ బాడీస్ ఎవరిలో కాదు, ఆ స్కై హైకర్స్తో. వాళ్ళల్లో కొందరికి సాక్స్ ధరించింది, ఇంకొంతమందికి అసలు బట్టలే లేకుండా ఉన్నారు. అలా ఆ ఫుడ్ స్టెప్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్ళేసరికి కొన్ని డెడ్ బాడీస్ కనిపించాయి. ఇంకా అలా ముందుకెళ్ళి వెళ్తూ 9 డెడ్ బాడీస్ కనిపించాయి. ఆ డెడ్ బాడీస్ అన్నీ పోస్ట్ మార్టం చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క దానికి డిఫరెంట్గా రియాక్ట్ అయింది అని. అంటే ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క కొత్త థింగ్ ఏదో బయటకు వచ్చిందని. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక బాడీలో రేడియో యాక్టివ్ ఎనర్జీస్ వల్ల ఎక్కువ అవ్వడం వల్ల చనిపోతే ఆ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో అలా రియాక్ట్ అయింది. ఇంకొక బాడీ ఏదో ట్రామాని ఫేస్ చేసి డిప్రెషన్లో చనిపోయినట్టు చనిపోయారు. అండ్ ఇంకొక బాడీకి ఏదో థర్డ్ డిగ్రీ ఇస్తే ఆ బాడీ ఎలా అనుభవిస్తుందో అలా ఉంటుంది. అండ్ ఇంకొక బాడీలో టంగ్ మిస్సింగ్ అయింది. అండ్ ఇంకొక బాడీలో రేడియో యాక్టివ్ ఫోర్సెస్ వల్ల ఆ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో అలా రియాక్ట్ అయింది. ఇంకొక బాడీస్ బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాయని, ఇంకొక బాడీ చాలా బ్రూటల్గా చంపేసినట్టు. అలా ఒక్కొక్క బాడీ ఒక్కొక్క సిచ్యువేషన్లో ఉన్నట్టు పోస్ట్ మార్టం చేశాక దొరికింది. మరి అదేంటి, అందరూ ఒకటే దగ్గర ఉన్నప్పుడు ఒకటేలా చనిపోయినప్పుడు ఎందుకు ఇలా డిఫరెంట్గా రియాక్ట్ అయ్యాయో ఎవరికి తెలియదు. అసలు ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు. కానీ డాక్టర్స్ అందరూ ప్రిడిక్ట్ చేస్తుంది ఏంటంటే ఆ రోజు రాత్రి సంథింగ్ యూఎఫ్ఓనో లేదా ఇన్ఫ్రాసౌండ్ అనే ఒక సిచ్యువేషన్ అరైజ్ అయిందని. అంటే యూఎఫ్ఓ వల్ల వచ్చే రేడియేషన్స్ ఇంకా ఇన్ఫ్రాసౌండ్ వల్ల వచ్చే రేడియేషన్స్ అవి ఆ బాడీ తట్టుకోలేకపోయాయని ప్రిడిక్షన్స్. కానీ రష్యన్ మెయిన్ ప్రిడిక్షన్ ఏంటంటే 80s ఉన్నాయని, ఆ 80s వాళ్ళని చంపేశాయని. 80s అంటే స్నో మాన్స్టర్స్ అనమాట. దే ఆర్ వెరీ టాల్, ఫుల్ ఆఫ్ హెయిర్ అండ్ ఓన్లీ స్నోయి మౌంటైన్స్ దగ్గర ఉంటాయి. ఇది రష్యన్ థియరీ. కానీ సైంటిఫికల్ థియరీ ఏంటంటే వాళ్ళందరూ ఇన్ఫ్రాసౌండ్ అనే ఒక సౌండ్ వల్ల ఆ రోజు రాత్రి ఆ ఇన్ఫ్రాసౌండ్ రేడియేషన్ వల్ల వీళ్ళందరూ చనిపోయారని. కానీ ఒకవేళ ఇన్ఫ్రాసౌండ్ అని ఉంటే అందరూ ఒకే విధంగా చనిపోవాలి కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఎలా రియాక్ట్ అయ్యారని వీళ్ళ క్వశ్చన్ అండ్ నా క్వశ్చన్ కూడా. ఇన్ఫ్రాసౌండ్ అనేది బాడీలో నాయిషియా ఇంకా నర్వస్నెస్, హార్ట్ బీట్ని రేస్ చేసేయడం వల్ల ఫుల్ ఆఫ్ రేడియేషన్స్ వల్ల చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫ్రాసౌండ్ ఎక్కువ అవుతాయి. మరి అలా ఒకటే సిమ్టమ్స్ చూపించినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఎలా చనిపోతారు? మరి ఈ 9 స్కై హైకర్స్ ఎలా చనిపోయారు? అసలు యాక్చువల్లీ అక్కడ జరిగింది ఏంటి ఎవరికి తెలియదు. నేనైతే కంప్లీట్గా రష్యన్ థియరీ నమ్ముతా.
ఏంటంటే ఈటీస్ ఉన్నాయి. ఆ ఈటీస్ ఇప్పటికీ బతికే ఉన్నాయి. అండ్ ఆ ఈటీస్ మాత్రమే చంపాయి ఈ 9 మంది స్కై హైకర్స్ని. మరి అవి చంపినా ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చంపామనుకుంటా కదా. ఈ మిస్టరీకి ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. సో లెట్స్ హోప్ దిస్ విల్ బి సాల్వ్డ్.